వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఈరోజు మనం సెకండ్ ఇయర్కి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనం చదువుతున్నాం. ఏంటయా అంటే ఫస్ట్ యూనిట్లో నుంచి ఆధునిక భారతదేశ చరిత్రలో అణగారిన వర్గం మీన్స్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అణగారిన వర్గం డిప్రెస్డ్ క్లాసెస్ అంటే ఆధునిక భారతీయ చరిత్రలో అణగారిన వర్గం డిప్రెస్డ్ క్లాసెస్ వర్గ ఉద్యమాల గురించి రాయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ ఆధునిక యుగానికి వచ్చేటప్పటికి అంటే 18, 19, 20 శతాబ్దాలలో సమాజంలో అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకున్న సాంఘిక రుగ్మతల్లో అంటరానితనం అనేది చాలా ప్రాముఖ్యం. అంటరానితనం లేదా అస్పృశ్యత అనేది చాలా ముఖ్యం. అంటరానితనం లేదా అస్పృశ్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ అస్పృశ్యత దానికోసం ఎక్కడుందాయా ఇది అన్నదాన్ని మనం చూసినప్పుడు ఆల్రెడీ డిస్కస్ అలా ఫస్ట్ సెమిస్టర్లో ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తము అనే దాంట్లో మనకి కుల వ్యవస్థకు సంబంధించింది ఉంది. అక్కడ 4 కులాలు ఏర్పడ్డాయి. అది మనకి ప్రారంభ దశ అని మనం చూసాం. అయితే ఈ పురాతన కుల వ్యవస్థలో ఉన్న కులాలే కాకుండా 5వ వర్గం మలివేద నాగరికత వచ్చేటప్పుడు 5వ వర్గం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కాకుండా మలివేదానికి వచ్చేటప్పుడు 5వ కులం అంటరాని వారు లేదా హరిజనులు లేదా నిమ్న జాతులుగా పురాతన సమాజంలో వేరు చేసింది సమాజం. వీరిని ఏమంటామంటే పంచములు అని కూడా అనేవారు. వీరిని ఏమంటామంటే మనం పంచములు అనేవారు. సమాజంలో వీరి స్థితి చాలా దుర్భరంగా ఉండేది. వీరిపై అనేక ఆంక్షలు ఉండేవి. అనేక ఆంక్షలు ఏంటి ఆంక్షలు అంటే వీరు సమిష్టి ప్రదేశాలలో మంచినీటి చెరువుల్లోనికి, బావుల వద్దకి, దేవాలయాలకి ప్రవేశం లేదు. వీళ్ళకి సమిష్టి ప్రదేశాలలో కానీ మంచినీటి చెరువుల దగ్గరికి కానీ బావుల దగ్గరికి కానీ ప్రవేశం లేదు. దేవాలయాలకు కానీ ప్రవేశం లేదు. ఈ 19, 20 శతాబ్దాలలో వచ్చిన సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాల్లో భాగంగా అనేక సంఘ సంస్కర్తలు ఈ దురాచారాన్ని రూపమవటానికి నిమ్న జాతుల ఉద్ధరణకు నడుము బిగించారు. వాళ్ళని ఉద్ధరించడానికి అనేక ఉద్యమాలను చేశారు. ఈ అణగారిన జాతుల వారికి సామాజిక గౌరవము, సమాన్యాయము,
చేకూర్చడానికి, సామాజిక న్యాయము, సామాజిక గౌరవము, సమాన్యాయము చేకూర్చడానికి ఉద్యమాలు బయలుదేరాయి. అజ్ఞానంలో, అపరిశుభ్రత వాతావరణంలో అవిద్యకు లోనైన, అంటే వీళ్ళకి విద్య లేదు, అందుకే చెప్పాను ఇందాక ప్రార్థనా సమాజంలో చెప్పాను, ముఖ్యంగా వాళ్ళని ఎన్లైట్ చేయాలంటే వాళ్ళలో ఒక రకమైన విజ్ఞానాన్ని తీసుకురావాలంటే విద్య అనేది చాలా అవసరం. ఎందుకు ఇట్లా తయారయ్యారు వీళ్ళు, ఎందుకు ఇలా ఉన్నారు అంటే వాళ్ళల్లో అవిద్య, అంటే విద్యాహీనులు, విద్య నేర్చుకోలేదు. ఎప్పుడైతే విద్య రాలేదో వాళ్ళు అజ్ఞానులు అవుతారు, అపరిశుభ్ర వాతావరణంలో. వీరు పరిస్థితులను మెరుగు చేయడానికి దాదాపు సంఘ సంస్కర్తలు అందరూ కృషి చేశారు. వారిలో ప్రముఖులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిబా పూలే, రామస్వామి నాయకర్, గురు నారాయణ గురు వంటి వారు చాలా చిరస్మరణీయులు అంటే మనం చిరకాలము గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఎవరల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిబా పూలే, రామస్వామి నాయకర్, నారాయణ గురు వంటి చిరస్మరణీయులు మనం చిరకాలము గుర్తుపెట్టుకున్నాం. సో వీరు ఆధునిక యుగంలో భారతదేశ చరిత్రలో అణగారిన వర్గాలు, ద డిప్రెస్డ్ క్లాస్, వాళ్ళని ఉద్ధరించడానికి ఉద్యమాలు వాళ్ళ ప్రముఖమైన వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి ప్రముఖమైనడు, అసలు ఈ ఉద్యమానికి నాంది పలుకున్నాడు ఎవరంటే జ్యోతిబా పూలే. సో వెరీ గ్రేటెస్ట్ పర్సనాలిటీ, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మొట్టమొదటిగా ఈ అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి మొదటగా కృషి చేసిన వారు ఎవరయ్యా అంటే జ్యోతిబా. ఈయన 1827లో జన్మించాడు, 1890లో మరణించాడు. ఈయన 1827లో జన్మించాడు, 1890లో మరణించాడు. మహారాష్ట్రలో అంటరాని వారి అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసిన వారిలో ప్రముఖుడు జ్యోతిబా పూలే. ఈయన ఒక తోటమాలి. ఈయన పనిచేసేది ఏంటంటే చిన్న తోటలో పనిచేస్తాడు. ఆయన కుంబాలి అనే ఉపకులమైన మాల కుటుంబంలో జన్మించాడు. స్వేచ్ఛ, సమానత్వము, సహోదర భావము ప్రాతిపదికగా కుల భేదాలు లేవని స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వము, సోదరభావము అనే ప్రాతిపదిక కుల భేదాలు లేని సమాజ స్థాపనే జ్యోతిబా పూలే ఆశయం. సమాజంలో బ్రాహ్మణులు దళిత బడుగు వర్గాల వారిని ఎట్లా అణిచివేస్తున్నారో, సమాజంలో బ్రాహ్మణులు దళిత బడుగు వర్గాల వారిని ఎట్లా అణిచేస్తున్నారో వివరిస్తూ తృతీయ రత్న, చాలా ప్రాముఖ్యం, తృతీయ రత్న అనే ఒక నాటకాన్ని, పురోహిత భండారము బట్టబయలు
పురోహిత బండారము బట్టబయలు, గోలంగిరి అనే రచనలు చేశారు. తృతీయ రత్నము అనే నాటకాన్ని, పురోహిత బండారము బట్టబయలు అనే పుస్తకాన్ని, గోలంగిరి అనే పుస్తకాన్ని, చాలా ఈ 3 పుస్తకాల్లో అద్భుతమైన పుస్తకం. మనం కొన్ని సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగే పుస్తకాలు ఏంటంటే గోలంగిరి, హూ రోడ్ బై గోలంగిరి. సో ఈ పుస్తకాల ద్వారా ప్రజల్లో చైతన్యం 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి, సత్యశోధక సమాజమును స్థాపించి విగ్రహారాధనని సత్యశోధక సమాజాన్ని స్థాపించి విగ్రహారాధనను, బ్రాహ్మణుల ఆధిక్యతని, కుల భేదాలని కని నిమ్న జాతుల విద్యా వ్యాప్తికి ఈ సంస్థ చాలా కృషి చేస్తుంది. పూణేలో అహ్మదానగర్, దానే పరిసర ప్రాంతాల్లో, ఠానే పరిసర ప్రాంతాల్లో ఈ సంస్థలు విస్తరించాయి. బ్రాహ్మణ పురోహితులను బహిష్కరించి ఎవరి కర్మకాండలు వారే నిర్వహించుకోవాలని సూచన. పూలే మిత్రులు కుంభీ కులస్తుల పురోగతికి కృషి చేయటం, ఇది జ్యోతిబా పూలే సంభవం. తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తి నారాయణ గురు. నారాయణ గురు ఈయన చాలా ప్రాముఖ్యం. నిమ్న జాతుల ఉద్ధరణకు తీవ్రమైన కృషి చేసిన మరొక సంఘ సంస్కర్త. నిమ్న జాతుల ఉద్ధరణకు తీవ్రమైన కృషి చేసిన సంఘ సంస్కర్త నారాయణ గురు. ఈయన కేరళలో ఐజావా అనే కులానికి, అనే తెగకు చెందినవాడు. ఆ తెగ నాడు అంటరాని కులంగా గుర్తించబడింది. నారాయణ గురు ఒక సంస్థను స్థాపించి ఒకే కులం, ఒకే మతం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఒకే భగవంతుడు అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకే కులం, ఒకే మతం, ఒకే భగవంతుడు. ఏ స్లోగన్! 1 caste, 1 religion, 1 God. ఇది నారాయణ గురు స్లోగన్. అంటే చరిత్రలో కొన్ని కొటేషన్స్, ప్రముఖమైన కొటేషన్స్. గో బ్యాక్ టు వేదాస్, స్వామి దయానంద సరస్వతి. ఒకే కులం, ఒకే మతం, ఒకే భగవంతుడు అనే సిద్ధాంతాలు ప్రసారం నారాయణ. ఈ సంస్థ నిమ్న జాతుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు నెలకొల్పారు. అందరూ సమానంగా ప్రవేశించడానికి వీలుగా దేవాలయ నిర్మాణాలకు ఐజావా తెగవారు అంటరానితన నిర్మూలనకి ఏమో 30 సంవత్సరాలు కృషి చేశారు. తన వారికి ఆధునిక విద్య నేర్చి వారికి భారతీయ సంస్కృతి పరిజ్ఞానాన్ని కలిగి ఆయన కృషి వల్లనే
ఐజావతగా సామాజికంగా కొంత ముందడుగు వేసింది. ఐజావతగా సామాజికంగా కొంత ముందడుగు వేసింది. ఇది నారాయణ గురుకు సంబంధించిన ప్రాముఖ్యత. పోతే రామస్వామి నాయక చాలా ప్రాముఖ్యం. తమిళనాడు రామస్వామి నాయకర్ సమాజంలో బ్రాహ్మణ ఆధిక్యతను కృషి చేసి తీవ్రంగా వ్యతిరేకించి బ్రాహ్మణేతర వర్గాలు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ఉద్యమానికి నాయకత్వం వచ్చింది. బ్రాహ్మణేతర వర్గాలు అంటే బ్రాహ్మణులు కానివారు ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటుంది ఇంగ్లీష్లో. హూ స్టార్టెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే రామస్వామి నాయక్. రామస్వామి నాయక్ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతడు అస్పృశ్యత, సాంఘిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించి హేతువాద దృక్పథాన్ని అలవర్చుకుని నాస్తికుడయ్యాడు. హేతువాద దృక్పథాన్ని అలవర్చుకుని నాస్తికుడయ్యాడు. తిరువార్కూర్ రాజ్యంలో అస్పృశ్యపై విధించిన నిర్బంధాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసి విజయవంతంగా నిర్వహించి ప్రజానాయకునిగా పేరు. ప్రజానాయకుడిగా పేరు. బ్రాహ్మణేతరుల పట్ల కాంగ్రెస్ దృక్పథం విషయంలో తీవ్రంగా అసంతృప్తి చెంది 1925లో కాంగ్రెస్ నుండి నిష్క్రమించింది. బ్రాహ్మణేతరులకు ఉద్యోగాలలో, శాసనసభ స్థానాలలో ప్రత్యేకంగా కేటాయింపు జరగాలని నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే వల్ల 1936లో పతనా వ్యవస్థలో ఉన్న జస్టిస్ పార్టీ పతనా వ్యవస్థలో ఉన్న జస్టిస్ పార్టీకి గొప్ప నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. నెక్స్ట్ ఈ ఉద్యమంలో ప్రముఖమైన వ్యక్తుల్లో అణగారిన వర్గాలను ఉద్ధరించడంలో మహాత్మా గాంధీ కూడా తన వంతు ప్రయత్నాలను చేశాడు. గాంధీజీ తన నిర్మాణాత్మకమైన కార్యక్రమాలలో హరిజన ఉద్ధరణకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటరానితనం ఒక పాపమని, మహాపాపమని దాన్ని నిర్మూలించడానికి కృషి చేసి, అది నిర్మూలన కాకపోతే స్వరాజ్యానికి అర్థం లేదు అని తన యొక్క ప్రముఖమైన పత్రిక యంగ్ ఇండియా పత్రికలో దేవాలయాలలో, బావులు, పాఠశాలలు మొదలగున అన్ని సమాజ సమిష్టి ప్రదేశాలలో హరిజనులకు ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ ఉద్యమ కారణంగా కొందరు అగ్రవర్ణాల వారు
గాంధీజీకి దూరమైన లెక్క చేయలేదు. గాంధీజీకి దూరమైన గాంధీజీ వారిని లెక్క చేయలేదు. నెక్స్ట్, ఈ ఉద్యమంలో ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, ఈ ఉద్యమానికి మంచి పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అసలు జ్యోతిబా పూలే, నారాయణ గురు, రామస్వామి నాయకర్, మహాత్మా గాంధీ వీళ్ళ విధానాలకి, అంబేద్కర్ గారి యొక్క విధానాలు ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువగా పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హరిజనుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం, సామాజిక సమానత్వం ద్వారానే హరిజనులను జరుగుని అంటరానితనం రూపుమాపాలని తెలియపరిచారు. తద్వారా సామాజిక రుగ్మతను తొలగించే ప్రయత్నం చేశారు. భారత రాజ్యాంగ రచనలో, ద కాన్స్టిట్యూషన్లో బడుగు బలహీన వర్గాల వారికి అనేక రాయితీలను కల్పించి, బడుగు బలహీన వర్గాల వారికి అనేక రాయితీలను కల్పించడం ద్వారా వారికి సేవ చేసి, ఆయన కృషి ఫలితంగానే దేశంలో అంటరానితనం చాలా వరకు తగ్గి హరిజనులు సాటి మానవులుగా గుర్తించబడి అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. సో వీరు ప్రాముఖ్యం. వీరు కాకుండా ఇంకా అనేక రకాలైన ఇతర సంస్థలు, ఇతర సంఘాల కృషి ఏంటంటే దళిత జాతుల సంఘం, డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్, బొంబాయి ప్రార్థనా సమాజం ఆధ్వర్యంలో విఠల్ రామ్జీ షిండే 1906లో దళిత జాతుల సంఘాన్ని స్థాపించారు. దళిత లేక అణగారిన ప్రజల శ్రేయస్కై పాటుపట్టుకే ఈ సంస్థ లక్ష్యం. ఈ సంఘం మహర్లు, చమర్లు, పరియార్లు, నామశూద్రులు మొదలగు వారికి విద్య నేర్పించడం, పని కల్పించి సాంఘిక అయోగ్యతను తొలగించడం, మతానికి సంబంధించిన స్వేచ్ఛాయుత భావాలను ప్రబోధించడం, సత్ప్రవర్తన నేర్పడం, మంచి పౌరులుగా తీర్చిదిద్ది వారి స్థితిగతులు మెరుగుపరచడం మొదలగు కార్యక్రమాలని ఈ సంస్థ చేపట్టింది. ఈ సంస్థ చేపట్టింది. 1913 జూలై నాటికి ఈ సంస్థ థానా, హుబ్లీ, నాగ్పూర్, సతారా, అకోలా, మహాబలేశ్వరం, మద్రాస్ మొదలగు చోట్ల 30 విద్యా సంస్థలను స్థాపించారు. 30 విద్యా సంస్థల్ని 1914లో బొంబాయి ప్రధాన కేంద్రంగా అఖిల భారత దళితుల వర్గాల సంస్థగా ఎదిగింది. ఆ తరువాత కలకత్తాలోని బ్రహ్మ సమాజ సాధనాశ్రమంలో విలీనం. ఈ విధంగా విలీనమైన సంఘం వెనకబడు తరగతుల సంస్థగా, బ్యాక్వర్డ్ క్లాసెస్ మిషన్గా ప్రసిద్ధి చెందింది. హరిజన సేవాక్ సంఘ్. నెక్స్ట్, హరిజన సేవాక్ సంఘ్. హరిజనుల అభివృద్ధికై గాంధీజీ టక్కర్ 1932లో ఘనశ్యామ్ దాస్ బిర్లా అధ్యక్షుడిగా, అమృతులాల్ కార్యదర్శిగా హరిజన సేవక్ సంఘ్ అనే సంస్థ స్థాపించింది. ఈ సంస్థ హరిజనులను ఆర్థికంగా ఆదుకోవటం,
విద్యా అవకాశాలను కల్పించడం, అంటరానితనాన్ని చట్ట వ్యతిరేకంగా చేయటం అనే 3 ప్రధాన కార్యక్రమాలు చేపట్టారు. ఏంటంటే హరిజనులు ఆర్థికంగా ఆదుకుంటాం, విద్యా అవకాశాలను కల్పించటం, అంటరానితనం చట్ట వ్యతిరేకంగా చేయటం అనే 3 ప్రధాన కార్యక్రమాలు చేపట్టారు. గాంధీజీ 2 సంవత్సరాలు దేశవ్యాప్త పర్యటన చేసి నిధులు సమకూర్చి వారి అభివృద్ధికి కృషి చేశారు. ఈ సంస్థ 1934లో దళితులకు 909 పాఠశాలలను, 1118 వసతి గృహాలను, 170 బావులను, 13 ఆలయాలను నిర్మించింది. అయితే ఈ సంఘం పురోగమనంలో వ్యతిరేక చర్యల వల్ల ఆశించిన ఫలితాలు ఫెయిల్ అయింది సంస్థ. అయితే ఇవన్నీ ఇండివిజువల్గా ఎవరు పడితే వాళ్ళు చేసిన కార్యక్రమం. అయితే ప్రభుత్వం ఏం చేసింది, ఈ సంస్థ ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపడుతుంది అంటే, దళితుల ఉద్యమాల ప్రభావ ఫలితంగా భారత రాజ్యాంగంలో వారి అభివృద్ధికి అనేక అంశాలు రాజ్యాంగంలో 15 ఆర్టికల్ 15(2) అధికరణ ప్రకారం 15(2) అధికరణ ప్రకారం ఏ పౌరుడు జాతి, మత, కుల, జన్మ స్థహ ప్రాతిపదిక విచక్షణకు గురికాదు. 17వ అధికరణ ప్రకారం అంటరానితనాన్ని ప్రోత్సహించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. ఉద్యోగ అవకాశాల్లో షెడ్యూల్ కులాల వరకు 15, షెడ్యూల్ తెగల వరకు 7, వెనకబడిన తరగతులకి రిజర్వేషన్స్ 27% కల్పించారు. ఎస్సీస్కి 15, ఎస్టీస్కి 7, బీసీలకి 27% రిజర్వేషన్లే కలిపి ఈ రకంగా అణగారిన వర్గాల కోసం కొంతమంది ప్రయత్నం, ప్రభుత్వ ప్రయత్నాలు ఫలితంగా ఈరోజు మ్యాక్సిమం భారతదేశంలో కుల వ్యవస్థ అనేది తగ్గింది అని చెప్పడంలో ఎట్టి సందేహమూ లేదు. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.